ఇంకా అస్తమానం మీరు వాడికి అలా జరగాలండి, వాడు మంచివాడు కాదు, వాడు చెడ్డవాడు, అందుకని వాడు కష్టపడాలి అని తీర్పులు చెప్తూ కూర్చుంటే మనలో తప్పులు లేవా? మనం ఏ తప్పు చేయలేదా? మనం అసలు ఎప్పుడూ జీవితంలో ఏ తప్పు చేయకుండా ఉన్నవాళ్ళమా? మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఇతరులు కూడా అలా అంటే ఎంత బాధగా ఉంటుంది. నేను ఇంత కష్టపడుతుంటే మంచి పని అయిందే అన్నారట అంటే నువ్వెంత బాధపడతావు? అట్లా ఉండకూడదు. ఇతరులు కష్టపడితే సంతోషించడం ఏమిటి? ఇతరులు బాధపడుతుంటే నువ్వు ఆనందించడం ఏమిటి? రాక్షస గుణం కదూ, అస్సలు ఉండకూడదు మనిషి అట్లా. కానీ మనిషి సంతోషించడం మొదలు పెడితే అటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా కుటుంబంలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు, ఆ వీధిలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు, ఆ రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు, ఆ దేశంలో ఎవరిని ప్రశాంతంగా ఉంచాడు. ఎందుకు? అవతలవాడు బాధపడితే వీడు సంతోషిస్తాడు, అవతలవాడు సంతోషిస్తే వీడు ఏడుస్తాడు. ఎంత ప్రమాదకరమైన గుణం! ఇట్లా ఉండకూడదు. అవతల వాళ్ళకి కష్టం కలిగింది, తనకే కష్టం వచ్చినట్టు బాధపడ్డం. అంతేగాని అవతల వారికి కష్టం వచ్చింది, అది తనదే కష్టం, కనీసం మనసులో బాధపడడం అలవాటు కావాలి. అవతల వారు సుఖపడుతున్నారు, ఓన్లీ అమ్మయ్యా వాళ్ళు సుఖంగా ఉన్నారు అని తను సంతోషించాలి. ఇది అలవాటు చేసుకోకపోతే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఆ వ్యక్తి ఆదరణీయుడు కాడు, ఎవరు మెచ్చుకోరు, ఎవరు ఇష్టపడరు. అసలు అలా మనిషి బ్రతకకూడదు.